ఇదొచ్చేసి సండే షూట్ చేసిన వీడియో అండి. ఇక సండే వచ్చిందంటే 2 డేస్ నుంచి కన్ఫర్మ్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి కదా! ఇక అవన్నీ కూడా మార్నింగ్ 11 లోపు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ప్యాకింగ్‌కే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అందరివిను. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకోమని చెప్పి ఓటీపీలు హడావిడి అలా లేట్ అయిపోతుంది ఎక్కువ ఆర్డర్స్ ఉంటేను. ఈ కస్టమర్ వచ్చేసి చికెన్ పులావ్ రైస్ అలాగే మొత్తం అన్ని కర్రీస్ ఆర్డర్ పెట్టుకున్నారు. మెన్యూలో ఉన్నవన్నీను చికెన్, మటన్, ప్రాను అలాగే ఒక శాంపిల్ పికిల్ కూడా పంపియమన్నారు. మటన్ పికిల్ అది పంపించాను. కొంతమంది ఓన్లీ శాంపిల్ పికిల్స్ ఒకటి వేరే స్టేట్స్‌కి పంపియమంటున్నారు. యాక్చువల్‌గా నేను ఆర్డర్ వచ్చాకనే పికిల్ పెడుతున్నానండి మాక్సిమం. ఓన్లీ సాటర్‌డే మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. అది కూడా ఆ నెక్స్ట్ డేనే అయిపోతుంది. కానీ తర్వాత వచ్చినవన్నీ ఇది చూసారంటే సాటర్‌డే పెట్టిన పికిల్ అనమాట. ఇక సండేకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అలాను. ఇక్కడి నుంచి వచ్చిన ఆర్డర్స్‌కైతే మళ్ళీ పెట్టాలి నేను. అన్ని రకాల పికిల్స్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉండవండి. ఆర్డర్ వచ్చాకనే పెడతాను. శాంపిల్‌కి కూడా ఉండవు. ఎందుకంటే మన దగ్గర ప్రాన్ ఇవి కూడా ఎప్పుడు ఎంతో క్వాంటిటీ వస్తే ఎగ్జాక్ట్‌గా అంతే ప్రిపేర్ చేసి పంపిస్తాను అందుకని. ఇదొచ్చేసి ప్రాన్ పికిల్ 1 కిలో ఆర్డర్ వస్తే అదొక్కటే చేశాను. ఇంకా గమ్మున ఎక్స్‌ట్రా చేసినా ఎక్కువ 2, 3 డేస్ కూడా నిల్వ ఉంచాలనుకోను. ఫ్రెష్‌గా పంపాలని అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్టోర్ చేసుకుంటారు కదా! ఎప్పుడైనా పచ్చడి అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఇలా ఫుడ్‌తో పాటు వాళ్ళు అడిగినప్పుడు పంపిస్తున్నాను. కానీ అన్ని రకాల పచ్చళ్ళు శాంపిల్‌కి పంపియాలంటే కష్టమే.